ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థ ముగిసిపోయింది. ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒకప్పుడు ప్రసాదు అంటే దాన్ని వెటకారంగా మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎన్టీ రామారావు టైంలో ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అన్నటువంటిది. అట్లాంటి దాంట్లో అంటే సారాయి దుకాణాలు అప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు దాని మీద విమర్శలు ఇవన్నిటి తర్వాతన మద్యం దుకాణాలు ప్రైవేట్ ఇవన్నీ నడిచినాయి. సరే, దాంట్లో ప్రతి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తింటదని, అదే సందర్భంలో తినిపిస్తుందని, అది మద్యం అంటే అదొక దంద ఓ రకంగా చెప్పాలంటే. అయితే ఈ మద్యాన్ని ప్రభుత్వ పరం చేసి కేవలం ప్రభుత్వమే అమ్మేటటువంటి సిస్టమ్స్ ఒక కేరళలో రన్ అవుతుంది, ఢిల్లీలో రన్ అవుతుంటే ఆ మధ్యన కేజ్రీవాల్ మారిస్తే మళ్ళీ గవర్నర్ ఆదేశాలతో వెనక్కిపోయింది, కోర్టు ఆదేశాలతో. అంటే కేజ్రీవాల్ అర్జెంటుగా దాన్ని మళ్ళీ ప్రభుత్వ దుకాణాలకు మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇప్పుడు ఇవాల్టితో క్లోజ్. ఇక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మిగతా ప్రాసెస్ నడవబోతుంది. ఒక కొత్త విధానం పోయి మళ్ళీ పాత విధానంలోకి వస్తుంది. ఇది మంచిదా అది మంచిదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు.